మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. కేరళలో గెలుపెవరిది? ఎన్నికలకు 3 నెలల టైం ఉంది. మలయాళీల మూడ్ ఎలా ఉంది? మొన్న జరిగిన లోకల్ ఎన్నికల ఫలితాలే రిపీట్ కాబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయం మారుతుందా? దేశంలో ఏకైక లెఫ్ట్ పార్టీకి గడ్డుకాలం రాబోతుందా? ప్రస్తుతం సీఎంగా ఉన్న పినరై విజయన్కు ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయా? కేరళలో ఎవరికి ఎడ్జి ఉంది? ఏ పార్టీకి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి? కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ. కేరళ రాజకీయాల్లో అప్పుడే సమ్మర్ సీజన్ మొదలైంది. అన్ని పార్టీల్లో ఒక్కపోత మొదలైంది. కాంగ్రెస్ నేతల కొట్లాట ఉంటే కమ్యూనిస్టుల్లో విజయన్ను చూసి ఈసారి ఓట్లు పడతాయా అని సందేహాలు మొదలయ్యాయి. ఇటు బీజేపీ తిరువనంతపురం దాటి కాషాయ కోటను విస్తరించడం ఎలా? మనకు స్టేట్ ఫిగర్ కావాలంటూ వెతుకులాట మొదలుపెట్టింది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు. అధికారానికి చేరువ కావాలంటే 16 రిజర్వ్డ్ సీట్లు కీలకం. అందులో 14 SC, 2 ST స్థానాలు. ఈ సామాజిక ఓటర్లను ఆకర్షించుకోగలిగితే సగం సగం గెలుపు ఖాయం. అయితే గడిచిన దశాబ్ద కాలంగా అంటే 2016 నుంచి LDF అధికారంలో ఉంది. అంతకుముందు 2011లో కూడా కేరళలో LDF విజయం సాధించింది. అయితే SC, ST ఓటర్లు LDFకు అనుకూలంగా ఉంటారు. కార్మికోద్యమాలు, దళితులకు మద్దతు ఇవ్వడంతో ఈ పార్టీపై ఆయా సామాజిక వర్గం ప్రజలకు విశ్వాసం పెరిగింది. దీంతో పినరై విజయన్ గెలుపు సులభమయ్యేది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. అన్ని వర్గాల నుంచి CPM సర్కారుకు మద్దతు తగ్గింది. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చాలని ప్రజలు బలంగా సంకల్పించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే UDFకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి జరిగే ఎన్నికల్లో సీఎంగా VD సతీశన్ను చూడాలని 22.4% మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పినరై విజయన్కు 18% మాత్రమే మద్దతు వచ్చింది. అలాగే బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్కు 14.7% మంది మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో LDF చాలా తక్కువ స్థానాల్లో తన హవాను కనబరిచింది. UDF అన్ని చోట్ల మెరుగైన ఫలితాలను తన ఖాతాలో వేసుకుంది. ఉదాహరణకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 505 స్థానాల్లో UDF గెలుపొందగా కేవలం 340 స్థానాలకే LDF పరిమితమైంది. ఇక జిల్లా స్థాయిలో ఉన్న పంచాయతీ ఎన్నికల్లో చెరో 7 స్థానాలు కైవసం చేసుకుని టఫ్ ఫైట్ కనబరిచింది. మున్సిపాలిటీ విషయానికి వస్తే 54 చోట్ల UDF, 28 స్థానాల్లో LDF తన ప్రభావాన్ని చూపించింది. కార్పొరేషన్లలోనూ UDF 4, LDF 1 చోట గెలుచుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో LDF తన హవాను కనబరచలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్న UDF చాలా సీట్లను కైవసం చేసుకుంది. 2020లో LDF హవా చూపిన అన్ని స్థానాల్లో UDF తన జెండాను పాతుంది. ప్రజా వ్యతిరేకత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఒక సర్వేలో 22.7% మంది ప్రజలు ధరల పెరుగుదలను వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక 18% మంది ప్రజలు అవినీతి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఇంకా 11% మంది ఆల్కహాల్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిందని, డ్రగ్స్ పై నియంత్రణ లేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి లేదని 5% మంది చెబుతున్నారు. ఇలా అన్ని కలిపి LDFకు వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అంతేకాకుండా పినరై విజయన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూసేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. గత ఎన్నికల్లోనే అతని వయసు దృష్ట్యా కొంత వ్యతిరేకత మొదలైంది. ఇకపోతే 10 ఏళ్ల కాలంలో LDF పాలన ఎలా ఉందని సర్వే నిర్వహించగా 23% మంది చాలా బాగుందని తమ అభిప్రాయాన్ని చెప్పారు. బాగాలేదని 20% మంది, అస్సలు బాగోలేదని 31% మంది తెలిపారు. అంటే 50% పైగా ప్రజలు ప్రస్తుత పాలనా తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా ఉన్న UDFకు ఎడ్జ్ ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి అధికారాన్ని కట్టబెడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.